ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 20 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. వ్యాఖ్యానాంశం: ఏ కొదువ చూడటం లేదా ఏమీ పొందలేవు. వ్యాఖ్యానాంశం: ఏ కొదువ చూడటం లేదా ఏమీ పొందలేవు. వ్యాఖ్యానం: మన ప్రభు అయిన యేసు లవోదికయలోని సంఘానికి పత్రిక రాస్తూ వారితో, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. వారికి ఏమీ కొదువు లేదని వారు చెప్పుకున్నారు. వారు సమృద్ధి కలిగి ఉన్నారు. సరే, ప్రభువు తలుపునొద్ద నిలుచుండి లోపలికి ప్రవేశించి వారితో సహవాసం చేయటానికి తలుపు తట్టుచూ ఉన్నాడని మనకు తెలుసు. అంటే ఖచ్చితంగా వారికి ప్రభువుతో సహవాసం లేదు. ఎంతో విచారకరం. వారు ఆత్మ సంబంధమైన అవసరతలు ఉండగా తమకు ఏమీ కొదువు లేదని వారు భావించారు. వారి ప్రార్థనా సమావేశాలు ఎలా జరిగేవో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. అసలు వారికి ప్రార్థనా కూడికలు ఉండేవా? ఏ కొదువ లేదనుకునేవాడు ఏమి అడగగలడు? అయితే మనకు తెలియకుండానే మనం కూడా నేడు ఇలాగే చేసేవారుగా ఉన్నామా? మనకు కావలసినవన్నీ మనకు ఉన్నాయని భావిస్తున్నామా? మనం మన అవసరాలను చూస్తున్నామా? మన అవసరాలను మనం గమనిస్తున్నామా? మన అవసరాలు మనకు తెలుసా? ఏ కొదువ లేదు అనుకునేవాడు ఏమీ అడగడు, ఏమీ పొందలేడు. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాలలో, సామూహికంగా మన ప్రార్థనా జీవిత స్థితికి ఇది సూటి అయిన సమాధానం కావచ్చు. మనం ఎంత నష్టపోతున్నామో, మన అవసరాల పట్ల, ఇతరుల అవసరాల పట్ల మనం గుడ్డితనం కలిగి ఉండటమే కాకుండా మనం అడగకపోవటం వలన దారిద్ర్యంలో ఉండిపోతున్నాం. దినవృత్తాంతములు 1వ గ్రంథంలో తన అవసరాలను చూసి వాటి గురించి దేవుని యొద్దకు విశ్వాసంతో వెళ్ళిన వ్యక్తి గురించి మనం చదువుతాం. అతని ప్రార్థన చాలా సామాన్యమైంది, కానీ సంపూర్ణమయ్యింది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని అతడు ప్రార్థించాడు. అతని పేరు యబ్బేజు. ఈ పేరుకు బాధ లేక వేదన అని అర్థం. అతని పేరు పిలిచిన ప్రతిసారి అతని పేరులోని బాధ అనే అర్థాన్ని అతడు హృదయానికి హత్తుకున్నాడు. అందుకే అతడు దానికి పూర్తిగా వ్యతిరేకమైన దానిని కోరాడు. అతడు తన స్వప్రయత్నాలతో తన సమస్యను పరిష్కరించుకోవాలని చూడలేదు. దేవునినే అడిగాడు. దానికి సమాధానం కూడా చాలా సామాన్యంగా, సంపూర్ణంగా ఉంది. అతడు ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుతాం. అంతే, అతడు అడిగాడు, అతడు నమ్మాడు, అతడు పొందాడు. మనం కూడా అడుగుదాం. మన అవసరాలను, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన అవసరాలను చూచి అడుగుదాం. నమ్ముట వలన మనం పొందుతాం. అది మన ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు, ఆనందానికి సహాయపడుతుంది. సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.